వెల్కమ్ టీ షాట్. మనకు కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా కంటిన్యూషన్ అంటే ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అంటే 2021 అక్టోబర్ 25న ప్రారంభమైందని చెప్తున్నాం. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే వైద్య కళాశాలలకు అంటే వైద్యశాలలకు అంటే మెడికల్ అంటే హాస్పిటళ్లకు అవస్థాపన సౌకర్యాలను కల్పించడం, అంటే హాస్పిటల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అనే స్కీమును లాంచ్ చేయటం జరిగింది, ప్రారంభించటం జరిగింది. మనం జనరల్గా ఈ పథకం 10 రాష్ట్రాలలో 17,788 గ్రామీణ ఆరోగ్య వెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అభివృద్ధి చేయటం. అంటే 10 రాష్ట్రాల్లో 17,788 గ్రామీణ ఆరోగ్య అంటే వెల్నెస్ సెంటర్లను అభివృద్ధి చేయటమే ఈ పథకం యొక్క ఉద్దేశం. పట్టణ ప్రాంతంలో 10,024 ఆరోగ్య మరియు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లను వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయటమే ఈ పథకం యొక్క ఆశయము. అంటే మనకు గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు, పట్టణ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లు వెల్నెస్ సెంటర్లను అభివృద్ధి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేందని అడిగినప్పుడు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అనే స్కీమ్. ఆ స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక ఇది 2021 అక్టోబర్ 13న దీన్ని ప్రారంభించటం జరిగింది. మరి 2021 అక్టోబర్ 13న దీన్ని ప్రారంభించారు అని చెప్తాను. అంటే వివిధ పథకాలకు సంబంధించి మౌలిక సదుపాయాలు అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం. దాని పేరే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక. చూడండి, ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక అని చెప్తున్నది. మరి ఈ స్కీము మరి జనరల్గా మనం చూస్తే ఈ పథకం కింద మరి 4 పారిశ్రామిక కారిడార్లను 2 రక్షణ కారిడార్లను నిర్మించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం, ఈ పథకం యొక్క ఆశయం. మరి ఇక్కడ ఈ పథకం కింద టెక్నాలజీతో గ్రామాలను కానీ జాతీయ రహదారులను కానీ ఎయిర్పోర్ట్లను కానీ అనుసంధానం చేస్తారు. అంటే రూరల్ ఏరియాస్ని కానీ నేషనల్ హైవేస్ని కానీ ఎయిర్పోర్ట్లను కానీ ఇక్కడ జీపీఎస్తో టెక్నాలజీతో అనుసంధానం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం పేరే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్రణాళిక. మరి ఇది ఒక స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు, ఇది ఒక పథకం. దీని తర్వాత ప్రధానమంత్రి గతిశక్తి యోజన. ప్రధానమంత్రి గతిశక్తి యోజన స్కీమును తీసుకుంటే ఇది 2022-23 బడ్జెట్లో ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ప్రధానమంత్రి గతిశక్తి యోజన పథకాన్ని 2022-23లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి 20,000 కోట్ల రూపాయలు కేంద్రం అలాట్మెంట్ చేసింది. ఇక్కడ చూడండి, 20,000 కోట్ల రూపాయలు అంటే కొనసాగించగలిగే అభివృద్ధిలో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఈ ప్రధానమంత్రి గతిశక్తి ప్రణాళికను తీసుకురావటం జరిగింది. ప్రధానమంత్రి గతిశక్తి ప్రణాళిక కింద మొత్తానికి 20,000 కోట్లతో 7 రంగాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 20,000 కోట్లతో 7 రంగాలను అభివృద్ధి చేయాలి. ఆ 7 రంగాలు ఏంటి అంటే 1 రైల్వేలు, 2 రోడ్లు, 3 జల మార్గాలు, 4 విమాన మార్గాలు, తర్వాత పోర్టులు, ప్రజా రవాణా లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు. అంటే ప్రధానమంత్రి గతిశక్తి యోజన కింద అభివృద్ధి చేసే రంగాలు చూడండి, రైల్వేలు, రోడ్లు, జల మార్గాలు, విమాన మార్గాలు, పోర్టులు,
ప్రజా రవాణా, పబ్లిక్ ట్రాన్స్పోర్టు అండ్ లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చింది. నెక్స్ట్, ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సన్మాన్. ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సన్మాన్ ఇది అంటే 2023 ఆగస్టు 16న దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర మంత్రివర్గం దీన్ని యాక్సెప్ట్ చేసింది, కేంద్ర మంత్రివర్గం దీన్ని ఆమోదించింది. ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సన్మాన్ అనే స్కీమ్ ఇది. అయితే 2023 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు 2023 సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించటం జరిగింది. 2023 సెప్టెంబర్ 17న. మరి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించటం జరిగిందని చెప్తున్నాం. జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సాంప్రదాయ చేతి వృత్తుల వారికి, అంటే కుల వృత్తుల వారికి, మరి చూడండి ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సాంప్రదాయ చేతి వృత్తుల వారికి, కుమ్మరి కానీ, కమ్మరి కానీ, కౌన్సల్ కానీ, నేత కార్మికులు కానీ, గీత కార్మికులు కానీ, రాతి పని చేసే వాళ్ళు కానీ, తట్టలల్లే వాళ్ళు కానీ, బుట్టలల్లే వాళ్ళు కానీ, మరి ఇక్కడ చిత్తు పేపర్లు ఏరుకునే వాళ్ళు కానీ, సాంప్రదాయ కుల వృత్తుల వారికి 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహకారం అందిస్తారు. అంటే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సన్మాన్ అనే పథకంలో 18 రకాల సాంప్రదాయ చేతి వృత్తుల వారిని చేర్చడం జరిగింది. 18 రకాల సాంప్రదాయ చేతి వృత్తుల వారు ఈ పథకం కిందికి వస్తారు. మరి దీన్ని మైనార్టీల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. 3 లక్షల రూపాయల రుణము 5% వడ్డీకి ఇస్తారు. 3 లక్షల రూపాయల రుణం 5% వడ్డీకి ఇస్తారు. ఆ ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. మరి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే అంటే ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇది 2023 ఫిబ్రవరి 1న ఈ పథకం లాంచ్ అయింది. ఈ పథకం ప్రారంభించబడ్డది. మరి ఈ స్కీమ్ కింద దాదాపు ఈ 2200 కోట్ల రూపాయలు ఈ పథకానికి అలాట్మెంట్ చేసిరు, ఈ పథకానికి కేటాయించారు అని చెప్తున్నాం. అంటే ఈ పథకం కింద ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది మనం తీసుకుంటే అధిక విలువ గల ఉద్యానవన పంటలు చూడండి కోసం నాణ్యమైన వాటిని నాటడం, ఆ ఉద్దేశంతో ఈ ఆత్మనిర్భర్ హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను తీసుకురావటం జరిగింది. హైదరాబాద్ శ్రీ అన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మద్దతు ఇస్తుంది. మరి ఇక్కడ వాస్తవానికి వ్యవసాయం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓపెన్ సోర్స్గా నిర్మించడమే ఈ పథకం యొక్క ఆశయం. అంతేకాకుండా వ్యాధి రహిత మొక్కలను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో ఎలాంటి క్రిమి కీటకాలకైనా తట్టుకొని పెరిగి నివసించగలిగే మొక్కలను ఉత్పత్తి చేసే ఉద్దేశంతో ఇక్కడ వాస్తవానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ పథకాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇక్కడ మనకు మరొక స్కీమ్ తీసుకుంటే ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్. మరి ఇక్కడ పీవీటీజీ అంటే వాస్తవానికి ప్రోగ్రెస్ విలేజ్ ట్రైబల్ గ్రూప్స్. ఇక్కడ ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ బలహీన గిరిజనుల సమూహం 23-24 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఈ పథకం ఎందుకు తీసుకొచ్చారంటే సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన త్రాగునీరు, అంటే సురక్షితమైన గృహాలు నిర్మించి స్వచ్ఛమైన త్రాగునీరు, పారిశుద్ధ్యము, విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారం, విద్య కానీ, వైద్య కానీ, ఆరోగ్యం కానీ, పౌష్టికాహారం కానీ, రవాణా సదుపాయాలు కానీ, స్వచ్ఛమైన త్రాగునీరు కానీ ఈ గిరిజన ప్రాంతాల్లో కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం ఇది. దీని పేరే ప్రధానమంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్. పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్, దీన్ని తెలుగులో బలహీన గిరిజనుల సమూహ పథకము అంటారు. మరి ఇది ఒక స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు, ఇది ఒక పథకంగా మనం అధ్యయనం చేయొచ్చు. నెక్స్ట్ మనం
ఇక్కడ ఈ పథకం, ఈ ప్రధానమంత్రి పీవీటీజీ పథకము గిరిజన మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. దీన్ని ట్రైబల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అంటే గిరిజన మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ పథకం దాదాపు 42 మంత్రిత్వ శాఖల విభాగాలు నీతి ఆయోగ్ ద్వారా తప్పనిసరి చేయబడ్డాయి. మరి ఇక్కడ నీతి ఆయోగ్ ద్వారా 42 మంత్రిత్వ శాఖలు ఇక్కడ ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే పిఎం ప్రాణం, ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఫర్ రిస్టోరేషన్ అవేర్నెస్ బిల్డింగ్ నరిష్మెంట్ అండ్ మెమొరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. మరి ఈ స్కీము 2023 జూన్ 28న కేంద్ర క్యాబినెట్ దీన్ని ఆమోదించింది. కేంద్ర క్యాబినెట్ దీన్ని అప్రూవల్ చేసింది. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించటమే దీని యొక్క ప్రధాన ఆశయం. అంటే భారతదేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం అంటే బయో ఎరువులు, సేంద్రియ ఎరువుల సమతౌల్యాన్ని ప్రోత్సహించడం. అంటే వ్యవసాయదారుని యొక్క ఖర్చును తగ్గించి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి మరి వ్యవసాయదారుల యొక్క ఖర్చును ఆదా చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం పిఎం ప్రాణం. అంటే ఈ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల వ్యవసాయదారుని యొక్క వ్యయం అనేది పెరిగిపోతుంది, ఆదాయం తగ్గి రైతు అప్పులలో కూరుకుపోతున్నాడు. కాబట్టి వ్యవసాయదారుని ఆదాయాన్ని పెంచాలి, ఖర్చును తగ్గించాలంటే బయో పురుగుల మందులను వాడేటట్లు రైతులను ప్రోత్సహించాలి. అంటే చెట్ల మూలికల ద్వారా తయారయ్యేదాన్ని బయో ఎరువులు, బయో పురుగు మందులు అంటారు. ఇప్పుడు వేప పిండి కానీ, వేప నూనె కానీ, ఇంకా రకరకాల జీవామృతం ఎరువులు కానీ, పంచగవ్వ ఎరువులు కానీ, వాటి మీద రైతులను దృష్టి పెట్టాలి, వాటిపై రైతులను మళ్లించినప్పుడు ఆల్టర్నేట్గా సాగు ఖర్చు అనేది తగ్గిపోతుంది. అందుకే బయో ఎరువులు, సేంద్రియ ఎరువుల యొక్క సమతౌల్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం పేరే పిఎం ప్రాణం అనే పథకం. మరి ఇది స్కీము గుర్తుపెట్టుకోవాలి. ఈ పథకాన్ని ద్వారా అంటే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ ఫెర్టిలైజర్, కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అంటే ఈ బయో ఎరువుల పట్ల రైతులను డైవర్ట్ చేయటం, సేంద్రియ ఎరువుల పట్ల రైతులను డైవర్ట్ చేసి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించినప్పుడు అక్కడ ఆ కేంద్ర ప్రభుత్వానికి అయ్యే సబ్సిడీ అనేది తగ్గిపోతుంది. ఇలా యూరియా కానీ, డిఏపి కానీ, అమోనియా కానీ, కాంప్లెక్స్ ఎరువు కానీ, మరి ఇక్కడ ఎన్పికే ఎరువులు కానీ కేంద్ర ప్రభుత్వం అధికంగా సబ్సిడీలు భరిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎరువుల మీద భారం పెరుగుతున్న నేపథ్యంలో ఆ రసాయన ఎరువులను తగ్గించినప్పుడు ఆ సబ్సిడీ అనే తగ్గిపోతుంది. ఆ సబ్సిడీలో 50% డబ్బులు ఆదా చేసి అవి రాష్ట్రాలకు గ్రాంట్గా ఇచ్చే ఉద్దేశంతో ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వము ప్రారంభించింది, పిఎం ప్రాణం అనే స్కీము. మరి ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే అమృత్ ధరోహర్ అనే ఒక స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకం. మరి అమృత్ ధరోహర్ పథకం యొక్క ఆశయం ఏంది? ఎందుకు అమృత్ ధరోహర్ స్కీమును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? ఏ ఆశయంతో తీసుకొచ్చింది అంటే వాస్తవానికి అమృత్ ధరోహర్ స్కీము 2023 డిసెంబర్ 8వ తారీఖు నాడు ప్రారంభమైంది. అంటే ధరోహర్ అంటే చిత్తడి నేలలు అని అర్థం. ధరోహర్ అనగా చిత్తడి నేలలు అని అర్థం. అంటే చిత్తడి నేలలను సంరక్షించడమే అమృత్ ధరోహర్ పథకం యొక్క ఆశయం. చిత్తడి నేలలను కాపాడటం, చిత్తడి నేలలను సంరక్షించుకోవటమే అమృత్ ధరోహర్ యొక్క ఆశయము అని చెప్తున్నాం. మరి అమృత్ ధరోహర్ పథకం యొక్క ఉద్దేశం అని చెప్తున్నాం. మరి ఇప్పుడు వాస్తవానికి ఈ పథకము పర్యాటక మరియు పర్యాటక అటవీ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా అమృత్ ధరోహర్ పథకాన్ని అమలు చేస్తున్నారు. చిత్తడి నేలలను సరైన వినియోగాన్ని ప్రోత్సహించి స్థానిక కమ్యూనిటీలో జీవ వైవిధ్యాన్ని కల్పించడం. అంటే
చిత్తడి నేల అంటే వర్షం పడగానే బురదగా అయ్యే నేలలను చిత్తడి నేలలు అంటారు. ఇవి ఎప్పుడు కూడా చిత్తడిగా ఉంటాయి, పంటలు పండటానికి కూడా అనుకూలంగా ఉండవు, జాలు పట్టిపోతూ ఉంటాయి, ఊటలు పట్టిపోతూ ఉంటాయి. అలాంటి చిత్తడి నేలల యొక్క సరైన వినియోగాన్ని ప్రోత్సహించి స్థానిక కమ్యూనిటీలకు జీవ వైవిధ్యం కల్పించాలి, బయోడైవర్సిటీ కల్పించాలనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. ఇక్కడ కార్బన్ స్టాక్ యొక్క పర్యాటక అవకాశాలను కల్పించి ఆదాయాన్ని పెంపొందించాలనేది కూడా ఈ పథకంలో భాగము. అయితే ఇక్కడ రామ్సర్ సైట్ యునెస్కో ఆధ్వర్యంలో ఈ ఇరాన్ దేశంలోని రామ్సర్లో ఫిబ్రవరి 1971 సంవత్సరంలో సంతకం చేసిన పర్యావరణ ఒప్పందం. అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఆధ్వర్యంలో ఇరాన్లోని రామ్సర్లో ఇది 1971 ఫిబ్రవరిలో మరి పర్యావరణ ఒప్పందంపై చేసిన సంతకం. మరి ఈ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల సంరక్షణ మీద, అంటే ప్రపంచంలో చిత్తడి నేలలను సంరక్షించుకోవాలని ఇక్కడ ఈ రామ్సర్లో ఒక ఒప్పందం జరిగింది. దాని మీద అనేక ప్రపంచ దేశాలు సంతకం చేసినాయి. దాంట్లో భాగంగా భారతదేశం కూడా చిత్తడి నేలలను సంరక్షించే ఉద్దేశంతో అమృత్ ధరోవర్ అనే స్కీముకు శ్రీకారం చుట్టింది. మరి ఇలాంటి భారతదేశంలో మరి రామ్సర్ సైట్లు 75 రామ్సర్ సైట్లు ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద 75 రామ్సర్ సైట్లు భారతదేశంలో ప్రధానంగా మనకు 75 రామ్సర్ సైట్లు ప్రధానంగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకటి. ఇక దీని తర్వాత మనం చూస్తే నేషనల్ బీ కీపింగ్ అని మిషన్, అంటే 2022-23 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. మరి 3 సంవత్సరాల అమల్లో ఉంటుందంటే వాస్తవానికి ఇక్కడ స్వీట్ రెవల్యూషన్, అంటే తేనెలో వచ్చిన విప్లవాన్ని స్వీట్ రెవల్యూషన్ అంట. హనీ అంటే తేనె. ప్రపంచంలో రోజు రోజుకు తేనెకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్వీట్ రెవల్యూషన్ అనేది మనకు జనరల్గా తీసుకురావటం జరిగింది. తేనె ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక మిషన్ నేషనల్ బీ కీపింగ్ అని మిషన్. అంటే ఇది 22-23లో ప్రారంభమైంది. ఇది 3 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. అంటే దీనికి అయ్యే ఖర్చు 100% కేంద్రమే భరిస్తుంది. అంటే దీని యొక్క ఆశయం ఏంటంటే శాస్త్రీయ తేనెటీగల పెంపకం ద్వారా తేనె ఉత్పత్తిని ప్రోత్సహించడం, నేచురల్గా తేనె ఉత్పత్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ మిషన్కి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈ మిషన్ గ్రామీణాభివృద్ధి శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ అంటే మరి ఆయుష్ శాఖ ద్వారా అమలు అవుతుంది ఈ మిషన్. ఆయుష్ శాఖ, ఎంఎస్ఎంఈల శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఇన్ని శాఖల సహకారంతో మరి వాస్తవానికి అమలవుతున్నదే నేషనల్ బీ కీపింగ్ అని మిషన్. మరి ఈ మిషన్లో చూస్తే మరి వ్యవసాయేతర కుటుంబాల యొక్క ఆదాయం పెంచడం, అగ్రికల్చర్ మీద ఆధారపడే వాళ్ళకు, నాన్ అగ్రికల్చర్ మీద ఆధారపడే ఫ్యామిలీలో కూడా ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన మిషన్ పేరే మరి నేషనల్ బీ కీపింగ్ అని మిషన్. అంటే దీని కింద తేనెని సేకరించడం, దాన్ని ప్రాసెస్ చేయటం, నిల్వ చేయటం, మార్కెట్లకు ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో ఈ మిషన్కి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా పర్యావరణం సమృద్ధిగా ఉండాలంటే తేనెటీగలు చాలా కీలకమైనవి. ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే పరపరాగ సంపర్కం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతాయి. కాబట్టి ఇలా 2 రకాల బెనిఫిట్స్తో తేనె ఉత్పత్తిని పెంచడం, పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో నేషనల్ బీ కీపింగ్ అని మిషన్ని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి ఇది ఒక స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత PM-SRI, ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. మరి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అనేది దీని యొక్క ఫుల్ ఫామ్.
మరి ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంది? ఈ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఇది 2022 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు ఈ పథకం ప్రారంభమైంది. 2022 సెప్టెంబర్ 7న ప్రారంభం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, సెంట్రల్ స్కీమ్. ఇది ఏది? పిఎం శ్రీ. అంటే పిఎం శ్రీ కింద ఇక్కడ ఉన్నత పాఠశాలలను ఏం చేస్తారంటే జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఇక్కడ పిఎం శ్రీ అనే పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక్కడ మనం చూస్తే దాదాపు దేశం మొత్తం మీద 14,500 కంటే ఎక్కువ ఉన్న పాఠశాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ, యూనియన్ టెరిటరీస్ల ఆధ్వర్యంలో కానీ, కేంద్రపాలిత ప్రభుత్వాల ఆధ్వర్యంలో కానీ, మరి కేవీఎస్, మరి కస్తూర్బా గాంధీ పాఠశాలలు కానీ, ఎన్విఎస్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా కానీ నిర్వహించే పాఠశాలలో అభివృద్ధి చేస్తారు. అంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. అంటే ఇక్కడ మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి వాటిని తీర్చిదిద్దుతారు పిఎం శ్రీ అనే పథకం కింద. ఈ పిఎం శ్రీ 22-23 నుంచి 26-27 వరకు 5 సంవత్సరాల అమల్లో ఉంటుంది. అంటే మనకు నూతన విద్యా విధానము, జాతీయ విద్యా విధానం అని 2020లో కేంద్రం పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది. అంటే నూతన విద్యా విధానము ఇక్కడ కస్తూరి రంగన్ కమిటీ సిఫారసుల ప్రకారం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని భవిష్యత్తులో అమలు చేయవలసి ఉంటుంది రాష్ట్రాలు. అందుకే ఇక్కడ 14,500 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి పిఎం శ్రీ కింద. అంటే జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. అందుకే 22-23 నుంచి 26-27 వరకు 5 సంవత్సరాల్లో ఈ పథకానికి వాస్తవానికి 27,360 కోట్లు కోర్స్ ఈ పథకానికి అలాట్మెంట్ చేయటం జరిగింది, ఈ పథకానికి కేటాయించడం జరిగింది. మరి పిఎం శ్రీ ఇది ఒక స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే సోలార్, అంటే ఈ పథకం కింద సోలార్ ప్యానెల్ కానీ, పిఎం శ్రీ కింద ఎల్ఈడి లైట్లు కానీ, సహజ వ్యవసాయంతో కూడిన పౌష్టికాహార తోటలు కానీ, ప్లస్ వ్యర్థ పదార్థాల నిర్వహణ కానీ గ్రీన్ పాఠశాలలుగా ఇవి తోడ్పడతాయి. అంటే సస్టైనబుల్ పాఠశాలలు, ఎల్ఈడి లైట్లు, సోలార్ ప్యానెళ్ళు అని చెప్పినాం. తర్వాత పౌష్టికాహార తోటలు, ఆ పాఠశాలనే మంచి న్యూట్రిషన్ కల్పించే తోటలను ఏర్పాటు చేస్తారు. తర్వాత గ్రీన్ పాఠశాలలుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రీ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ ఉద్దేశంతో పిఎం శ్రీ అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్తున్నాం. మరి ఇది ఒక స్కీమ్ పిఎం శ్రీ అనేది. నెక్స్ట్ మనం తీసుకుంటే పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్, ఇది 2021 సెప్టెంబర్లో ప్రారంభమైంది. ఇది మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్గా పేరు మార్చడం జరిగింది. ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రైమరీ స్కూల్లో పిల్లలకు 450 గ్రాముల, అంటే 450 క్యాలరీల ఆహారం ఇవ్వాలి, 20 గ్రాముల ప్రోటీన్స్ ఇవ్వాలి. మరి అదే అప్పర్ ప్రైమరీ స్కూల్లో 700 గ్రాముల క్యాలరీస్ల ఆహారం ఇవ్వాలి పిల్లలకు, ఒక రోజుకి 40 గ్రాముల ప్రోటీన్స్ ఇవ్వాలి అనేది ఇది ఈ పథకం యొక్క ప్రధానమంత్రి పోషణ్ కార్యక్రమంలో భాగం. ఇంకా ఈ పథకం కింద పిల్లల పౌష్టికాహార పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రతిరోజు పిల్లవాడికి ప్రాథమిక పాఠశాలలో 100 గ్రాములు, ప్రాథమిక పాఠశాలలో 100 గ్రాములు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 150 గ్రాముల ముతక ధాన్యాలను కిలో రూపాయి చొప్పున, గోధుమలు కిలో ₹2 చొప్పున, బియ్యం ₹3 మించకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి పోషణ్ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. ఇంకా మిగతా పథకాలను మనం నెక్స్ట్ క్లాసులో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.